ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వచ్చేసి మనం ఈనాడులో చూసాం భారతీయతే మన బలం విశ్వవిజ్ఞానానికి మనమే మూలం అంటూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారో దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నాం. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారని వారి చరిత్రను యువతకు వివరించాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించాలి. అలాగే మన కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని రామరాజ్యం గురించి వివరించాలి. అవతార్ సినిమా కంటే మన భారత రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతేకాదు బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా చెప్పాలి. ఎవరి మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసాలు పిల్లలకు తెలుస్తాయని కూడా ఏదైతే నిన్న మాట్లాడిన అంశాలు ఉన్నాయి వాటి గురించి చర్చించేందుకు మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి కోటిపల్లి అయ్యప్ప గారు అనలిస్ట్, అలాగే సంగా తేజస్విని గారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. ఎస్ సార్, మనం మాట్లాడుకున్నట్లయితే కూడా భారతీయ విలువల్ని చెప్పాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన మాటలు, రాముడిని మించిన పురుషోత్తముడు లేరు, ఎవరూ లేరని రామరాజ్యం గురించి వివరించాలని కూడా చెప్పిన మాటలు విన్నాం సార్. ఏమంటారు? ముందుగా ప్రపంచ దేశాలకి నిలమైనటువంటి మన భారతదేశం పుట్టినిల్లండి. అంటే ఏ విషయంలో అయినా సరే, అది యుద్ధాల విషయంలో కానీ, సంస్కృతి సనాతన ధర్మం విషయంలో కానీ, ఏ విషయంలో చూసుకున్నా భారతదేశం అనేది అన్ని దానికి కూడా పుట్టిల్లు అని చెప్తారు. అది వ్యవసాయం కానీ, లేకపోతే సాంస్కృతిక కళలు కానీ, భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, అట్లాగే మన రామాయణ మహాభారత లాంటివి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు కానీ ఏది చూసుకున్నా సరే, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అన్న సామెత మనకే ఉంది. సర్వకాలాలందు భవిష్యత్ వర్తమాన భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా, సర్వకాలాల్లో కూడా అనిర్విచితమైనటువంటి పరిపాలన అందించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు సర్వ మానవులకి ఆదర్శం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. రీసెంట్ గా అయోధ్య రామ మందిరం కూడా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ మంచిది ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్మెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఏంటంటే రామకృష్ణ మిషన్ లో చదువుకున్నానండి. ఆ రామకృష్ణ మిషన్ లో ఏం చేసేవారంటే ప్రతి శనివారం మధ్యాహ్నం మాటలు పిల్లలందరినీ కూడా ఓ చోట కూర్చోబెట్టి ఆ మహాభారతంలో ఉండేటువంటి భీముడు ఏదైతే ఈ కథలు అంటే ఈ నీతి కథలు చెప్తూ ఉండేవారు. దానివల్ల ఏంటంటే మహాభారతం, రామాయణం లాంటి మంచి మంచి గొప్ప కావ్యాలు, మంచి గొప్ప గ్రంథాల యొక్క విషయాలన్నీ కూడా పరిజ్ఞానం అంతా కూడా మాకు తెలిసింది. అంటే ఆ రోజుల్లో మేము 5th క్లాస్ నుంచి కూడా చదువుకున్న రోజుల్లో కూడా రామకృష్ణ మిషన్ అంతా కూడా బోధించేది. అట్లాగే ఇప్పుడు లోకేష్ గారు ఎలాగా ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక 2 గంటలు 3 to 5 లేకపోతే 3 to 4 ఒక గంటన్నర లేకపోతే ఒక 2 hours ఖచ్చితంగా ఇటువంటి విలువలు అనేవి నేర్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి యువత అంతా కూడా గంజాయి, డ్రగ్స్, అలాగే చాలా విచ్చలవిడిగా క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. అలాగే పోక్సో కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయండి. దీనివల్ల ఏమైందంటే పరాయి స్త్రీని మనం అనుభవించకూడదని మన రామాయణం అనేది చెప్తూ ఉంది. ఇప్పుడు మనం పోక్సో కేసులు చూస్తే చిన్న చిన్న మైనర్లు అందరూ కూడా పోక్సో కేసుల్లో ఈ ఇరగాటం పడిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు లవ్ అనే అట్రాక్షన్ వెళ్ళటం, తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు అరెస్ట్ అవ్వడం, వాళ్ళ జీవితాలు నాశనం అవడం, ఎక్కువ పోక్సో కేసులన్నీ కూడా ఈ రకంగానే ఉన్నాయి. అంటే యువత చెడిపోతుంది. యువత గంజాయి మత్తు మధ్యలోనూ లైంగిక పరమైనటువంటి ఆలోచన విధానంలో ఉంది. కాబట్టి మన భారతదేశంలోను మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యువతకి మంచిని బోధించాలి. కాబట్టి మన సనాతన హైందవ హిందూ ధర్మానికి మూలాధారమైనటువంటి రామాయణ మహాభారతాల గ్రంథాలని విద్యార్థులకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత చాలా ఉందండి. ఓకే, తేజస్విని గారు, మన కథలను ఆధునికంగా ఎలా చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకైతేమి, యువతకైతేమి పురాణ ఇతిహాసాల గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. కానీ ఈ జనరేషన్ ఏమైపోయిందంటే మీరు అన్నట్టు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్ళే గొప్ప వాళ్ళు,
వీళ్ళే దేవుళ్ళేమో అనే టైప్ ఆఫ్ మెంటాలిటీకి పిల్లలు వచ్చేసారు. నిన్న బాబు గారు చెప్తూ చాలా 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 మంచి మాట చెప్పారు. రామాయణం గురించి చెప్పాలి, మహాభారతం గురించి పిల్లలకి నేర్పించాలి, యువతకి చెప్పాలి. రాముడు గొప్ప పురుషోత్తుడు అని చెప్పాలి, అర్జునుడు గొప్ప యోధుడు అని చెప్పాలి, హనుమంతుడు పవర్ ఎక్కువ అని చెప్పాలి. ఇదంతా కూడా నిన్న బాబు గారు చెప్పాక చాలా చాలా మంది ఆలోచన పడ్డారు. ఇంట్లో కూడా ఫ్యామిలీ పరంగా కానీ ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, ముఖ్యంగా హిందుత్వాన్ని నేర్పించాలి పిల్లలకి, యువతకి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ మన సనాతన ధర్మం గురించి గాని, హిందుత్వం గురించి గాని మనం చెప్తూ పోతే పిల్లల్లో కూడా, యువతలో కూడా మార్పు వస్తుందని నా ఉద్దేశం. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు అరాచకాలు, రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తున్నారు. మీరు మొన్న చూశారు, జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి రప్పా రప్పా అంటూ గొడ్డలి కత్తులతో వీధుల్లో రౌడీల్లా తిరుగుతూ డాన్సులు వేస్తూ బెదిరిస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సమాజంలో ఇప్పుడు ముఖ్యంగా మన హిందుత్వం గురించి, పురాణ ఇతిహాసాల గురించి మనం చెప్పాలండి. ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా బాధ్యతగా తీసుకొని మీరు ఎంతవరకు చేయగలరో, ప్రజల్ని ఎంతవరకు మోటివేట్ చేయగలరో మీరు చేయాలి. ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక ప్రజా సేవ చేసే విధంగా మేము కూడా చేయాలనేది నా ఉద్దేశం. ఎస్, అయ్యప్ప గారు, హాలీవుడ్ హీరోల ప్రభావం వల్ల మన సంస్కృతి దూరం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఈ సినిమా అనేది ఒక అభూత కల్పనతోటి దాని యొక్క ప్రభావం ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్‌లో చాలా ఉంది. ఈ మధ్యన భార్యాభర్తల బంధాలు విడిపోవడానికి, ఇప్పుడు రామాయణం లాంటి గ్రంథాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే, రాముడు అనేవాడు భార్యని వదిలేసాడని చెప్పి కొంతమంది ఈ మధ్యన రావణ్ అని చెప్పి ఒక అతను సోషల్ మీడియాలో ఇష్టాసారంగా కూడా మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తుల మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైకే ఛానల్ ద్వారాగా నేను చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో కులాలు, మతాలు ఇటువంటి మారణ హోమం సృష్టిస్తున్నటువంటి ఒక వ్యక్తి వీడియోలను కూడా బ్యాన్ చేయమని చెప్పి వైకే మీడియా ఛానల్ సాక్షిగా, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. మేడం గారు, సంఘ తేజస్విని గారు, మీరు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇటువంటి చేసే వాళ్ళని కూడా శిక్షించాలి. పక్కన పెడితే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా రాముడు సీతను వదలలేదు, సీత రాముడిని వదలలేదు. అటువంటి ఆదర్శమైనటువంటి జీవనాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి జనజీవన స్రవంతికి మనం తెలియజేస్తే ఒక ఆదర్శమైనటువంటి గ్రంథంగా సర్వకాలాల్లో ఇప్పుడు అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి రామాయణం నేర్పుతుంది. ఎప్పుడు సహనంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది చెప్తారు వాళ్ళు యుద్ధ వీరులే. ఒకప్పుడు మన భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం అంటే పెద్ద పేరండి. ప్రపంచంలో కూడా అన్ని దేశాల యొక్క ప్రజలందరూ కూడా భారతదేశం వచ్చి చదువుకుని ఎంతో చేసేవారు. నలంద ఆ విశ్వవిద్యాలయం, అలాగే ఇంకా మంచి మంచి గౌతముడు కాలంలో కూడా మంచి మంచి విశ్వవిద్యాలయాలు ఉండేవండి మనకి. ఆ విశ్వవిద్యాలయాల్లో ఇటువంటివన్నీ బోధించేవారు. మనకి ఒక బక్తియార్ ఖిల్జీ అని చెప్పి ఒక వ్యక్తి ఒక లైబ్రరీని తగలబెడితే దాదాపు 12 లక్షల పుస్తకాలు, భారతీయ సంపద అంతా కూడా ఆ మంటల్లో మాడి మసైపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు. భారతీయుల యొక్క గ్రంథాలు గాని, భారతీయుల యొక్క ఆలోచన విధానం గాని, ఇప్పుడు విమానాన్ని కనిపెట్టారు రైట్ బ్రదర్స్ అంటున్నాం. అంతకు ముందే విమానం కనిపెట్టారు. ఏంటంటే మహాభారతంలో ఉండేటువంటి యుద్ధంలో వాడినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అది శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టాలకు కూడా విజ్ఞానానికి కూడా అంతుపట్టలేనటువంటి టెక్నాలజీని ఆ రోజుల్లోనే వాడేశారండి మన మహాభారత కాలంలో. అంటే అంత గొప్ప వీరులండి వీళ్ళు. అంటే యుద్ధ వీరులండి. మనం చూస్తూ ఉన్నాం భీముడి పాదం అని చెప్పి మన కొన్ని చోట్ల శాస్త్రీయమైనటువంటి ఆధారాలు, వాటి శిలా శాసనాలు, ఈ ఎన్నో మహాభారత గ్రంథాల్లో ఉండేటువంటి లిఖిత పూర్వమైనటువంటి ఆధారాలతోటి మనం శాస్త్ర సాంకేతికంగా వాటిని పరిశీలిస్తే ప్రతి ఒక్కటి కూడా మహాభారత రామాయణాలన్నీ కూడా కల్పితం కావు, అవి నిజమని చెప్పి రుజువు చేయడానికి అనేక శిలా శాసనాలు, ఆనాటి ఆధారాలు కూడా ప్రస్తుతం ఉండేటువంటి ప్రజల్లో కూడా మన మధ్య ఉన్నాయి. అటువంటి కోణంలో ఈ యొక్క శ్రీరాముడి యొక్క హైటు, ఆయన దాదాపు 12,000 సంవత్సరాలు బతికారని, ఆయన ఈ ఆదర్శవంతంగా రామాయణ కాలం నుంచి కూడా అంటే ఏదైతే ఏకపత్నివతుడని
ఏదైతే ప్రభువు కోసం ఇప్పుడు ఉమ్, ఆదర్శం అనే ఒక మాట అది రాజకీయ నాయకులు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్ర రామప్రభు వారు ఒక నింద వేస్తే సాక్షాత్తు అగ్ని ప్రవేశం చేసినటువంటి తన భార్యను కూడా చదించి ప్రభు అనేవాడు ప్రజల యొక్క లోక కంటకుడు కాబట్టి ప్రజల యొక్క పరిపాలనకే పెద్దపీట వేసి విలపించి అంటే విధినైనా ఎదిరించేటువంటి శ్రీరామచంద్ర ప్రభు విధికి తల వంచి విలపించాడని చెప్పి మనం రామాయణంలో చూస్తున్నాం. అంటే ఏంటి, ప్రభు అనే వ్యక్తికి ప్రజల యొక్క మాట, ప్రజల యొక్క ధర్మమే ప్రజాధర్మం, ప్రజాధర్మమే ప్రభు ధర్మం అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి రాముడు. ఇప్పుడు మన నాయకులు ఎలా ఉన్నారు, పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు, ఇంతకంటే చండాలంగా ఉన్నారు. ఇప్పుడు తెల్లారైతే ఆ పార్టీని ఏళ్ళు తిట్టడం, ఈ పార్టీని ఆళ్ళు తిట్టడం తప్ప ఏదైనా ఒక సమస్యని చేయటం అనేది లేదు. ఇప్పుడు దాదాపుగా యువత గంజాయి అంటున్నామండి. చిన్న చిన్న 420 కేసుల్లో కూడా పట్టుకున్నటువంటి వ్యక్తుల మీద గంజాయి కేసులు వేసండి పోలీసులు ప్రమోషన్ పొందినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను నిన్న 2-3 కేసులు చూశానండి. పాపం వాళ్ళు నిజంగా గంజాయి కేసులు కాదు, ఒక ట్రింగ్ అనే ఒక యాప్ ద్వారా మోసాలు చేస్తున్నారు. అది ఎలాగా అంటే ఆ మోసం మన ఛానల్ చెప్పాలి, ఎందుకంటే తెలియాలి. మోసపోతున్నారు కాబట్టి, అన్న నేను బస్కి వెళ్ళాలి, ఓ 200 మీకు క్యాష్ ఇస్తారా, మీకు ఫోన్ పే చేస్తాను అంటాడు. 200 క్యాష్ తీసుకుంటాడు, వాడు ఫోన్ పే చేస్తాడు, మనకు మెసేజ్ వస్తుంది, మనం అక్కడ ఏదైనా సిస్టమ్ ఉంటే 200 మీ దాంట్లో పడ్డాయని చెప్తుంది. ట్రింగ్ యాప్ అనమాట అది. ఆ యాప్ అన్ని చెప్తూ ఉంటది. చెప్పడం వల్ల ఏమవుతుంది, మన దాంట్లో క్రెడిట్ అవ్వండి ఆ డబ్బులు, ఆ క్రెడిట్ అవ్వు, మెసేజ్ వస్తుంది డిఫాల్ట్ గా అక్కడ చెప్తుంది అనమాట, క్రెడిటెడ్ యువర్ అకౌంట్ ఈజ్ 200 రూపీస్ అని చెప్తుంది, కానీ రాదు. అటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు అన్ని 2-3 రోజులు బంధించి వాడి మీద గంజాయి కేసు చేస్తారండి. ఆ యువకుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అంటే ఒక చిన్న మోసం ఎలా జరుగుతుందంటే ఇటువంటి మోసాలకి పాల్పడుతున్నారు టెక్నాలజీ తోటి. వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మన ఆన్లైన్ లో షాపింగ్ అని పెడుతున్నారు. ఒక యాప్ క్లిక్ చేస్తాం, ఆఫర్లు పెడతారు, తీరా అన్ని బుక్ చేసుకున్నాక ఆ ఆఫర్లు రావు, ఆ డబ్బులు కట్ అయిపోతాయి, 2వ రోజున ఆ ఆఫర్ కనిపించదు. అంటే ఇటువంటి మోసాలకి అన్ని కూడా పోలీసులు చట్టాలు ఇవే పనిచేయవండి. కొన్ని మారల్ వాల్యూస్ ఉంటాయి, ఎథికల్ వాల్యూస్ ఉంటాయండి. మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో కూడా, ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ లో కూడా మారల్స్ అండ్ ఎథికల్స్ ఇది కూడా పెట్టారండి. ఈ పేపర్ ఎందుకు పెట్టారు అంటే సివిల్ సర్వెంట్స్ కి ఖచ్చితంగా మౌలికమైనటువంటి విలువలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తామని. ఆ సంఘం ఎప్పుడు కూడా శిక్షించి దారిని పెట్టే కంటే కూడా వ్యక్తులనే పరివర్తన చెందడం అనేది చాలా ముఖ్యం అండి. అందువల్ల ఇటువంటి రామాయణ మహాభారత గ్రంథాలు ఉపయోగపడుతుంది. అంటే రామాయణం మహాభారతం చదివితే మంచి చెడు మధ్య తేడా అయితే స్పష్టంగా తెలుస్తుందని మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంతమంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే నేర్పించాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అంటే అందరికీ ఇది నేర్పించాలి అంటే ఒక స్కూల్స్ ద్వారానే సాధ్యమవుతుంది. తేజస్విని గారు, మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? స్కూల్ నుంచే కూడా ఒక సబ్జెక్ట్ గానో లేదంటే అక్కడ కూడా కంపల్సరీ ఈ రామాయణం మహాభారతం అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించిన విలువలు నేర్పించడానికి ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. లోకేష్ గారు మీరు చూసారు, ఐటీ మినిస్టర్ గా ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో, విద్యార్థుల పట్ల ఆయన ఎంత క్రమశిక్షణగా పెడుతున్నారో, స్కూల్లో అయితే చూసాం, టీచర్స్ ని చూసాం, ప్రతిదీ చూసాం. ఖచ్చితంగా మీరు కూడా మంచి పాయింట్ చెప్పారు. మేము కూడా లోకేష్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక తల్లిగా నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి స్కూల్లోనూ ఒక 1/2 అవర్ రామాయణం గురించి, మహాభారతం గురించి, సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి, పద్ధతుల గురించి, మంచేది చెడేది, రాబోయే రోజులు చాలా చాలా దారుణంగా వచ్చే రోజులు, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి. ఇది చాలా చాలా మంచి నిర్ణయం. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లే వరకు నేను కూడా ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇప్పుడున్న పిల్లలకి ఎవరికైనా కూడా ఇప్పుడున్న జనరేషన్ లో మహాభారతం అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి అని ఒక్క మాట అడిగితే ఏమో మాకేం తెలుసు, మాకేం తెలీదు. మీరు అన్నట్టు కూడా హాలీవుడ్ మూవీస్ లో ఉన్న హీరోల పేర్లు, మొన్న అవతార్ పిల్లలకి వాళ్ళే హీరోలు అయిపోతున్నారు. వాళ్ళు హీరోలు, వాళ్ళే దేవుళ్ళు, అంటే పవర్స్ ఉన్నాయి అంటే వాళ్ళే దేవుళ్ళ, వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా బయటికి వెళ్ళి మనం కూడా ఫైట్ చేయాలి అనే ఆలోచనకు వచ్చేసారు పిల్లలు. ఇదంతా కూడా మార్చాలి. మీరన్నట్టు స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రులు, ఎక్కడైనా కూడా మనం మాట్లాడి చెప్పే, మనకి అవకాశం వస్తే మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి
వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఉమ్, ఎందుకంటే రాబోయే రోజుల్లో అసలు హిందుత్వం ఉండదు, సనాతన ధర్మం ఉండదు, ఏది ఉండదండి. ఇప్పుడు చూస్తున్నాం, బొట్టు పెట్టుకోవాలన్నా, జుట్టు వేసుకోవాలన్నా, పూలు పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితులకు వచ్చారు. ఉమ్, అంటే అవును. ఎక్కడికి వెళ్ళిపోతుంది జనరేషన్? పురాణ ఇతిహాసాల గురించి ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా బాబు గారు గ్రేట్ అండి. అసలు నిన్న ఆ విషయం చెప్పాక ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు. అవును కదా, మనం ఎందుకు పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించలేకపోతున్నాం? పిల్లలకి ఎందుకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం? రామాయణం చదివితే ఎలా ఉండాలి, ఒక్క మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి, నింద వేస్తే ఆ నిందకి మనం ఏం చేయాలి, ఎట్లా యుద్ధం చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఉమ్, మహాభారతం ఇలా వాళ్ళకు చెప్పుకుంటూ పోతే నిజంగా జనరేషన్ మారుతుందండి. సార్ అంటున్నారు గంజాయికి అలవాటు పడ్డారు, పోక్సో కేసులు ఎక్కువ అయ్యాయని. ఇలా చెప్పడం వల్ల అవన్నీ కూడా తగ్గుతాయి. ఉమ్. ఎస్, వాళ్ళు అయ్యప్ప కూడా గారు. ఆలోచనలో పడతారు. అయ్యప్ప గారు, దీని గురించి అంటే స్కూల్స్లోనే దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. నేను అదే కదండి ఫస్ట్ డిబేట్ స్టార్ట్ లో నేను ఉమ్, ఏం చెప్పానండి. నేను రామకృష్ణ మిషనరీ స్కూల్స్ లో చదివాను. ఉమ్. ప్రతి శనివారం అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఆ స్కూల్స్ సెపరేట్గా ఉన్న స్కూల్స్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం. నేను అదే ఉమ్, విధానాన్ని లోకేష్ గారు ఉమ్, ప్రతి దాంట్లో కూడా, అంటే లోకేష్ బాబు గారు పొద్దున్నే లేచి ప్రజా సమస్యలు చూస్తున్నారు, బిజీగా ఉన్నారు. ఉమ్, రాష్ట్రానికి ఒక మంచి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తూ ఉన్నారు. ఉమ్, నేను ఏం చెప్తున్నానంటే ప్రతి శనివారం కూడా హాఫ్ డే హాలిడే ఇచ్చి, ఉమ్, లేకపోతే ఆ రోజు శనివారం హాలిడే అనుకోండి, శుక్రవారం సాయంత్రం, ఆ వీక్ లో శనివారం హాలిడే అయితే శుక్రవారం మధ్యాహ్నం నుంచి క్లాసులు ఉండవు. ఈ మోరల్ ఎథికల్ చెప్పాలి. ఇప్పుడు మేడం గారు అన్నారు, తేజస్విని గారు, ఏమని బొట్టు పెట్టుకోవాలని. అసలు బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు అనేది ఎవరికైనా తెలుసండి? నేను చెప్తాను. బొట్టు పెట్టుకోవడం వల్ల ఇది జ్ఞాన కేంద్రం అండి. మన ఉమ్, దృష్టి అంతా కూడా ఇక్కడే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఎవరైనా మన తలకాయ మీద ఇలా చేయి పెట్టారనుకో, నుదుటి మీద మన తలకాయ పొట్టు వస్తుంది. ఎందుకంటే అదొకటి. మనం వాడేటువంటి బొట్టు కుంకుమ, అంటే కుంకుమ రాళ్ళు వేసి పసుపుతోటి తయారు చేస్తారు. అది యాంటీ ఫంగల్, ఇంప్లమేటిక్, యాంటీబయాటిక్ కింద పనిచేస్తూ ఉంటుంది. మనం పెట్టుకునేటువంటి బొట్టు వల్ల కంటిలో ఉండేటువంటి లాక్రియల్ గ్రంథులు లైసోసోమ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేసి కళ్ళు ఎప్పుడు పొడిబారిపోకుండా, కటకం ఎప్పుడు పొడిబారిపోకుండా కంటికి సంరక్షణ కల్పించే విధంగా ఉంటుంది మన కుంకుమ బొట్టు. అన్ని బొట్లు కాదండి, ఏ ఉమ్, రంగు బొట్లు కాదు, కుంకుమ అంటే ఏంటి, పసుపు వేసి పసుపు రాళ్ళతోటి పసుపుని కుంకుమ రాళ్ళతో దంచి ఎర్రగా వచ్చేటువంటి ఆ కుంకుమని మనం పెట్టుకోవడం వల్ల కంటిలో వచ్చేటువంటి గ్లైకోమా, ట్రైకోమా, క్యాట్రాక్ట్, కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. మరి ఆ ఇంపార్టెన్స్ మనకు ఉంది. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, చాలా మంది ఏంటంటే బొట్టు పెట్టుకుంటే హిందువు. హిందువు కాదురా నాయన, బొట్టు పెట్టుకోవడం అనేది మన కంటి యొక్క సంరక్షణ కోసం మన పూర్వీకుల యొక్క చెప్పినటువంటి ఒక ఆరోగ్య సూత్రం అండి. ఉమ్, అంటే మనం చెప్తున్నాం, ఉగాది వస్తుంది, ఇప్పుడు భోగి ఉంది. భోగి మంట ఎందుకు వేసుకోవాలి తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే దాన్ని ఒకప్పుడు ఏం చేసేవారు, ఆవు పేడ వేసి పిల్లలందరూ కూడా స్కూల్ సెలవులు ఇస్తే ఆవు పేడ ఎట్టుకెళ్ళి ఆవు పేడతో భోగి పిడకలన్నీ యేసుకొని ఇంటి ముందు కాల్చేవారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, గొబ్బెమ్మ అనేవారు. వారం రోజుల నుంచి ముందు పెట్టేవారు. ఎందుకంటే మన యొక్క నవంబరు, డిసెంబరు, జాన్యువరి ఈ నెలల్లో తేమలో ఆర్ద్రత శాతం ఎక్కువైపోతుందండి. దీనిలో సూక్ష్మ జీవులు ఎక్కువ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఈ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏది, నాన్ వెజ్, కోడి గాని, చేప గాని, వీటిల్లో ఏమవుతదంటే కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు వచ్చినటువంటి జీవుల యొక్క ఆహారాన్ని మనం తీసుకుంటే మనకు కూడా ఆరోగ్యం పాడైపోతుంది. కార్తీక మాసంలో నీచి ముట్టుకోకూడదని చెప్పి మన పెద్దలు పెట్టారు. సైన్స్ అంటే వాళ్ళు ఉమ్, సైంటిస్టుల కంటే కూడా గొప్ప వ్యక్తులు మన పూర్వీకులు. దీన్ని పక్కన పెడితే జనవరి నెలలో గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మన ఇంటిలో ఉండేటువంటి యాంటీ ఫంగల్ ఇంప్లిమాటిక్ అంటే ఏంటంటే H1N1, H1N2, H1N5 ఇవన్నీ కూడా డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మలేరియా ఇవన్నీ కూడా వ్యాధి కారకాలండి. వ్యాధి కారక జీవుల యొక్క శాస్త్రీయ నామాలండి నేను చెప్పింది H1N1. ఉమ్, ఇవన్నీ కూడా మన ఇళ్లలోకి రాకుండా గొబ్బెమ్మలు పెట్టి ఇంటి ముందు ఒక మంచి చక్కగా ఒక ముగ్గేసుకుని, పేడ కల్లాపు జల్లుకుని ఒక ముగ్గేసుకుని ఈ రకంగా చేసుకుని, తర్వాత భోగి మంటల ద్వారా తేమలో ఉండేటువంటి ఆర్ద్రత అంతా పోయి మంచులో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయి ప్రతి ఇంట్లో వేసుకోవడం వల్ల. కార్తీక మాసంలో అఖండ దీపాన్ని ఇంట్లో ఆవు నెయ్యితోటి వెలిగించడం వల్ల ఇంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయి.
ఇవన్నీ కొంత కరోనా వచ్చాక మన జనజీవన స్రవంతిలో కొంచెం కొంచెం మార్పులు అనేవి స్టార్ట్ అయినాయండి. ఇది వరకు రాగి జావ తాగటం ఇవన్నీ కూడా ఏంటంటే మన పూర్వీకుల యొక్క విధానాలే కాదు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, వారు చేసినటువంటి ఒక మంచిది. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు బసతారపు హాస్పిటల్కి వెళ్ళండి, వందలాది క్యాన్సర్ పేషెంట్లు, చిన్న చిన్న పిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదివిన వాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అలా బ్లడ్ సెల్స్ లో అయితే బేసోఫిలియా, ఇస్నోఫిలియా, అగ్రానోఫిలియా, రకరకాల క్యాన్సర్లు వచ్చేసి మనుషులు చచ్చిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే ఈ అంకో వైరస్ P51 అనే వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ వైరస్ ఎందుకు వస్తుందంటే తీసుకునేటువంటి ఆహారం విషతుల్యం అవటం. ఇప్పుడు అందరూ కూడా పబ్బులకి వెళ్ళిపోతున్నారు, శుభ్రంగా జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయారు. కేకు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, కేకులు ఏం చేస్తున్నారు, మొఖాన్ని కొట్టేస్తే ఒక అబ్బాయి కన్ను కూడా పోయింది. అంటే మనం ఎటువంటి కేక్ అనేది ఎంత విషపూరితమైనటువంటి పదార్థం. అసలు ఇది వరకు పుట్టినరోజు వస్తే ఏం చేసేవారు, శుభ్రంగా పొద్దున్నే తల్లిదండ్రులతోటి కొత్త బట్టలు ధరించి పంచికట్టు కట్టుకుని శుభ్రంగా గుడికి వెళ్ళి, ఏం బాబు గుడికి వచ్చారంటే మా అబ్బాయి పుట్టినరోజు అండి అర్చన చేయమని చెప్పి భగవంతుడిని అని నామధారణ అని చెప్పి అక్కడ పూజ చేయించుకుని ఇంటికి వచ్చేవారు. అంతే తప్ప ఈ కేకులు, ఈ పాశ్చాత్య కల్చర్ అంతా కూడా భారతదేశం మీద పడి ఇక్కడ నాశనం అయిపోయిందండి. ఇటువంటివి వద్దు. ఆ కేక్ వల్ల ఏంటి, ఆ కేక్ మైదా పిండి అండి, మైదా, చక్కెర, ఏదైతే బియ్యం, ఇటువంటి అన్ని కూడా మనుషులకి ఎక్కువ అవుతాయి. ఏంటి, షుగర్ ఎక్కువ అయిపోతుంది. అటువంటి తినకూడలేని పదార్థాలన్నీ కూడా తినమని చెప్పేసి మన చేవండి పాత్రలో వంట చేసుకునేటువంటి విధానాలను బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎక్కడైనా మన జగమంది స్రవంతిలో చేమండి పాత్రలు వాడితే క్యాన్సర్లు వస్తాయి. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, చేమండి వాడకూడదు. చేమండి అనే వాళ్ళు ఖైదీలకి, పశువులకి పెట్టేటువంటి ఆహారం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఇంట్లో కూడా చేమండి కుండల్లోనే కూరలు, వంటలు అన్ని చేస్తూ ఉన్నారు. అంటే మన పూర్వీకులు ఎక్కడైనా మీరు ప్రసాదాలకు వెళ్ళాము, తిరుపతి కానీ పెద్ద పెద్ద బాణలు ఉంటాయండి, అక్కడ మంచి ప్రసాదం పంచి పెడతారు. ఏందో తయారు చేస్తారు, రాగి ఇత్తడి పాత్రలతోటే ఉంటాయి ప్రసాదాలు తయారు చేసి. చేమండి వాడరండి, చేమండి గుళ్ళో వాడరు. మీరు ఎక్కడైనా గమనించారు, ఎందుకు వాడరు, అదే మన సనాతన ధర్మం అండి. ఎందుకు వాడరంటే గుడి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాడరు. మన ఇంట్లో వాడుకోమన్నాం అనుకోండి, ఆయన అలాగే చెప్తాడులే, మనం ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఆ కొండతోటే పెడతారు. అసలు బియ్యం వండుకుంటే ఆ కొండని చేమండి కొండలు వాడొద్దని చెప్పి మన అయ్యప్ప గారు, మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, నేను అదే అంటున్నా, వారానికి ఏదో ఒక ప్రోగ్రామ్ లాగా స్కూల్స్ లో చేయడం కన్నా స్కూల్ సిలబస్ లో, అంటే మనం సైన్స్ ఎలా నేర్చుకుంటున్నాం, టెక్నాలజీ ఎలా నేర్చుకుంటున్నాం, అలానే ఒక సిలబస్ లాగా ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని అడుగుతున్నాను. అంటే ఇది ఎలా ఉంటదంటే అండి, అట్లా 26 మన భారత రాజ్యాంగంలోని 26 అనేది మతపరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి సంస్థలు నడిపేటువంటి గురుకుల పాఠశాలలు, కొన్ని కొన్ని క్రిస్టియన్ మిషనరీలు మాత్రమే మతాలకు ప్రబోధం చేయాలి. మళ్ళీ ఎవడొకడు కోర్టుకి వెళ్తాడు, ఏంటి పిల్లలకి చదువు చెప్పకుండా హిందూ మతాన్ని బోధిస్తున్నారని చెప్పి మళ్ళీ ఒక కాంట్రవర్సీ. అలా కాకుండా ఎథికల్ మారల్ వాల్యూస్ కిందే మన ఆర్టికల్ 26 లో ప్రభుత్వ పాఠశాలలో మత బోధనలు నిషేధం అని చెప్పి మనం చెప్తూ ఉంది. అందువల్ల కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎథికల్ అండ్ మోరల్ అని ఒక సబ్జెక్ట్ ఉండాలండి, అది నేను చెప్తున్నా. ఎథిక్స్ అండ్ మోరల్ అని సబ్జెక్ట్ కింద పెట్టి సబ్జెక్ట్ లో చదివించాలి, అన్ని చాప్టర్లు కాకుండా. అందువల్ల మత బోధ అనేది కాకుండా మహాభారతం అని రాయకుండా ఆ సబ్జెక్ట్ పేరే ఎథికల్ అండ్ మోరల్స్, అది నేను చెప్పాను. సివిల్ సర్వీస్ లో కూడా ఆ పేపర్ ఉందని నేను ఎందుకు చెప్పానంటే, ఇందాక సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ రాసేటువంటి 5 మంది 5 పేపర్లో కూడా 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే మిగతా నార్మల్ గా ఉంటాయి. ఆ నార్మల్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక పేపర్ అది. మరి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గర్వకారణమైనటువంటి అఖిల భారత సర్వీసుల యొక్క సిలబస్ లోనే దాన్ని పెట్టినప్పుడు కింద స్థాయి నుంచి కూడా అది పెట్టడంలో తప్పలేదు కదండి. అది ఎథిక్స్ అండ్ మోరల్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ కింద పెట్టి దాన్ని చేయాలి. ఇంకా ఎప్పుడు చూసినా ఈ పాతకాలం ఈ మహమ్మద్ గోరి ఇండియా మీద ఎప్పుడు దండి ఎత్తాడు, ఇవన్నీ మనకు అవసరం అండి. మహమ్మద్ గోరి ఎవడు, ఆడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఒక దొంగలు, భారతదేశం దోచుకొచ్చేటువంటి దొంగల చరిత్ర మన పాఠాల్లో చదివిస్తూ ఉంటారు. అది మన దౌర్భాగ్యం. అందువల్ల అటువంటివి కాకుండా మన మన యొక్క దేశం యొక్క మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు, మన దేశంలో శాటిలైట్ టెక్నాలజీ అని పెట్టండి. శాటిలైట్స్ జియో స్టేషనరీ ఎక్కడ లాంచ్ అవుతుంది, రిమోట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎలా శాటిలైట్ ఏముంది, శాటిలైట్ టెక్నాలజీ గురించి పెట్టండి. అవి పెట్టరు. ఇప్పుడు నిజంగా చెప్తానండి, ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి అక్కడ పని చేసేటువంటిది వేరు, ఈ స్కూల్ స్థాయి నుంచి నేర్చుకునేది వేరండి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు విద్యా ప్రమాణాలు అన్ని కూడా ఆధునికీకరణతో ఉంటున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఈ పాతకాలం సబ్జెక్టులన్నీ కూడా ఇంకా చదివిస్తున్నాం. ఈ హిస్టరీ అనేది మొత్తం తీసి పాడేయాలండి. దేశంలో ఈ మహమ్మద్ గోరీలును లేకపోతే మొగలాయిలు ఇవన్నీ మనకు అవసరం అండి. వాళ్ళు ఏం చేసి వచ్చారు, ఈ దేశాన్ని దోచుకున్నారు. ఒక దొంగలు వచ్చి కాబూల్ నుంచి వచ్చి దొంగలు వచ్చి మన దేశాన్ని దోచుకుంటే ఆ దొంగలు చేస్తే పిల్లలు చదివించండి. అలా కాకుండా ఛత్రపతి శివాజీ గురించి చదివించండి, మన దేశం వ్యక్తి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క గొప్ప చరిత్ర చదివించండి.
రామాయణ మహాభారతాలను చదివించండి. అప్పుడు మన దేశం యొక్క ఇది ఉంటది. ఎక్కడో కాంగ్రెస్ వాళ్ళు చిత్తకాగితాల్లో పెట్టినటువంటి చరిత్రను ఇంకా చదివిస్తూ ఉన్నారు పిల్లల్ని. అవన్నీ మార్చేయాలి. అది ఎస్ చదివించకూడదు. తేజస్విని గారు, అంటే మిషనరీ స్కూల్స్ అని ఉంటాయి, క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి. అలానే ఈ సిలబస్ గురించి మాట్లాడుకుంటే అంటే నచ్చిన వాళ్ళే ఆ స్కూల్స్లో జాయిన్ చేసుకుంటారు పేరెంట్స్. కాబట్టి అలా ఆ విధంగా కానీ లేదా సార్ చెప్పినట్టుగా కూడా మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ అని చెప్పి కూడా ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం, ఒక సబ్జెక్ట్ లాగా నేర్పించడం అంటే ఎంతవరకు ఇది చేయొచ్చు అంటారు? సార్ అన్నట్టు ఇది మత మార్పిడి కాదండి, కేవలం అందులో ఉన్న మంచి చెడలు పిల్లలకి చెప్పాలి. అది క్రిస్టియన్ స్కూల్లో అయినా చెప్పచ్చు, మైనారిటీ స్కూల్లో అయినా చెప్పచ్చు, హిందూ స్కూల్లో అయినా చెప్పచ్చు. ఎలా ఉంటే మీరు ఒక మనిషిలాగా బతుకుతారు ఇప్పుడున్న సమాజంలో, ఏది మంచి ఏది చెడు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, కేవలం ఇది మాత్రమే చెప్పాలి. ఇక్కడ మతం మార్చుకోండి, కృష్ణుని పూజించండి, శివుని పూజించండి, మీరు హిందూగా బతకండి అని ఎవరు కూడా ఎవరికి చెప్పరు. మహాభారతం ఏం చెప్తుంది? న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి. రామాయణం ఏం చెప్తుంది? మంచేది చెడేది. ఇవి మాత్రమే పిల్లలకి చెప్పాలి. అది ఏ స్కూల్లో అయినా చెప్పచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ దానికోసం కేటాయించి పురాణాలలో ఇలా ఉండేది, అది కూడా మీరందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ లో మర్చిపోయారు. పురాణాలు నేర్చుకోండి, అక్కడున్న ఇతిహాసాలు చదవండి. అలా మనం అలవాటు చేసుకోగలిగితే మన పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మనం అలా తీసుకొని రావాలి సబ్జెక్ట్ ని. ఎస్, అలాగే మనం మరొక అంశం కూడా దీనిలోనే చర్చించుకోబోతున్నాం. భారతదేశంలో 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా అయితే జరగనున్న జనగణన ప్రక్రియకు రంగం అయితే సిద్ధమైంది. ఇక ఇది 2 దశల్లో జరగనుంది. మొదటి విడత గృహాల జాబితా మరియు గృహ గణన ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత వచ్చేసి ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ ఫోన్ల ద్వారా జరగనుంది. ఇందులో కులగణన కూడా మొదటిసారి చేర్చబడింది. ఇక ఈ అంశం గురించి కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. అంటే మొదటి విడత ఏప్రిల్ సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. ఇంటి నిర్మాణ సామాగ్రి, సౌకర్యాలు, అలాగే వంట, స్నానం, ఫోన్, ఇంటర్నెట్ వంటి వస్తువుల యాజమాన్యం, కుటుంబ సభ్యుల గురించి కూడా దేశానికి సంబంధించి ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో జనాభానే ఆస్తి అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడుకుంటే అయ్యప్ప గారు, ప్రతి జంట కూడా 3 పిల్లల్ని కనాలి అని చెప్తున్న ఈ మాట అయితే ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే గతంలో జనాభా ఎక్కువ వద్దు, ఒకరే కనాలి లేదా 2 ముద్దు అని కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు 3 కనాలి అని చెప్తున్న ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే భారతీయుల యొక్క ఇప్పుడు చూసుకుంటూ ఉంటే హిందువుల యొక్క పర్సంటేజ్ మనం స్వతంత్ర కాలం నుంచి 80% ఉంటే రాను రాను అది 50%కి తగ్గిపోయిందండి. మీరు గమనించే ఉంటారు. నేషనల్ శాంపుల్ సర్వే అని, ఎన్ఎస్ఎస్ సర్వే అని అంటారు దాన్ని. ఆ సర్వేలో జనాభా యొక్క కులాల ఆధారంగా మన జనాభాని జనగణన చేస్తే దాంట్లో హిందువుల యొక్క శాతం తగ్గిపోతూ ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఒకళ్ళే కుమారులు, ఒకళ్ళే కుమార్తె ఇలాంటి కుటుంబాల్లో కొన్ని అనుకోనేటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగటం వల్ల ఆ తల్లిదండ్రులు అనాథలుగా కూడా మిగిలిపోయినటువంటి దాఖలాలు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సర్వేలు కూడా నిర్వహిస్తారండి. నేషనల్ శాంపుల్ సర్వే అని చెప్పి సమగ్ర జనగణన, సమగ్ర కులగణన. అంటే ఎవరికి ఎంతో వారికి అంతే. ఇది రాజ్యాంగం చెప్పినటువంటి మౌలిక బేసిక్ ప్రిన్సిపల్ అండి. మౌలిక సూత్రం ఆధారంగా చెప్పబడినటువంటి ఒక సూత్రం ఇది. ఎవరికి ఎంతో వారికి అంత. అంటే ఏంటంటే ఏ కులాలు ఎంత పర్సెంటేజ్ సమాజంలో ఉన్నాయి, ఏ కులాలు బిలో పవర్టీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి, ఏ కులాలకి ఎక్కువగా బీసీ ఫండ్స్ కానీ, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఏ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత డేటా అవసరం. కాబట్టి ఇటువంటివి ఖచ్చితంగా జరగాలి. అంటే కుటుంబం కూడా జరగాలి. ఇప్పుడు ఏదైతే జనాభా ఆంధ్రప్రదేశ్లో పెరగవలసినటువంటి అవసరం కూడా ఉందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ కానీ, గృహ నిర్మాణ రంగం కానీ మొత్తం కుదేలైపోవడానికి కారణం కూడా ఏమున్నదండి, మాకు ఒకడే కొడుకు కదండి, ఏం చేసుకుంటామండి, చాలని సంపాదించింది అన్న ఎఫెక్ట్ కూడా ఉందండి. దానికి మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టారంటే అని అనుకోవద్దు. నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి బయట యాజ్ ఏ లాయర్ గా నేను బయట అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే
చాలా కుటుంబాల్లో ఇక్కడ ఫారెన్‌లో సెటిల్ అయిపోవడానికో, లేకపోతే ఇతర సిటీల్లో సెటిల్ అయిపోవడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఒకడే కొడుకు కదండీ! ఏం చేసుకుంటాం ఇక్కడ కొనుక్కొని ఏం చేసుకుంటాం అని చెప్పి విదేశాల్లోనూ, ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ముగ్గురు పిల్లలుండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధికి కూడా ఇది కూడా ఒక అందుకు ఉపకారం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కన పెడితే నేను చెప్పాను కదండీ! కొన్ని కొన్ని దురదృష్టక సంఘటన రీత్యా కొంతమంది ఒకళ్ళే సంతానం కలిగినటువంటి తల్లిదండ్రులు కొన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలో, లేకపోతే ప్రమాదవశాత్తు ఏ రకంగా అయితే అనేక మంది మరణించడం జరిగింది కొన్ని కుటుంబాల్లో. ఆ కుటుంబాలు జీవితాంతం కూడా జీవోత్సవంలా బతుకుతూ ఉన్నాయి. వారికి నాన్నవోళ్ళు లేక, మరి సంతానం లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇదొక బెనిఫిట్ జరగొచ్చు. నెక్స్ట్ తగ్గిపోతున్నటువంటి హిందూ జనాభా ఆధారంగా ఇప్పుడు ఖచ్చితంగా ఒకప్పుడు పంచాయతీ రాజ్‌లో ముగ్గురు పిల్లలుంటే అనర్హులని 1994 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్‌లో మనం పెట్టడం జరిగిందండి. ఎవరైతే ముగ్గురు పిల్లలుంటారో వాళ్ళు నామినేషన్‌లో స్క్రూటినీ చేసినప్పుడు తిరస్కరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది కాదు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రకమైనటువంటి చట్టం వల్ల జనాభా తగ్గిపోతుంది. ఒకవేళ నీతి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. దీన్ని తప్పించాలని చెప్పి దాన్ని కూడా ఆ చట్టాన్ని కూడా సవరించి ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి 2026 పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఆ చట్టాన్ని పక్కన పెట్టి ముగ్గురు పిల్లల కంటే కూడా ఎక్కువ ఉన్న వారికి మాత్రమే నామినేషన్‌లు అని చెప్పి ఇస్తే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు ఉంటుంది. హ్మ్. యెస్. తేజస్విని గారు ఇంకా మనం ఈ జనగణన, కులగణన గురించి మాట్లాడుకున్నట్టయితే 16 ఏళ్ల తర్వాత అయితే జరగనున్న జనగణన వల్ల అభివృద్ధి పథకాలు మరింత సమర్థవంతమవుతాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతాయండి. భారతదేశంలో జనాభా రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక బాబుని కనడానికి కూడా బాబు గాని, పాప గాని ఒకరిని కనడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసారు. పిల్లలెందుకు? ఎంజాయ్ చేయాలి. లైఫ్ లీడ్ చేసుకోలేము. తర్వాత ఒక బాబు చాలు, ఒక పాప చాలు అనే పరిస్థితికి వచ్చేసప్పటికి వృద్ధాప్యం ఎక్కువైపోయింది. పుట్టడం మానేస్తే చచ్చే వాళ్ళే ఎక్కువైపోతారు కదండీ! దేశంలో జనాభా ఎక్కడుంటుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రతి కుటుంబం గూడా ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లల్ని కనొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యాపీగా పిల్లల్ని పెంచొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనే అన్ని పథకాలు గూడా ఇస్తాంది. దేశం గూడా అభివృద్ధి జరుగుతుంది. యెస్. అయ్యప్ప గారు కులగణన వల్ల సామాజిక న్యాయం బలోపేతం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతుందండి. నేను అదే పాయింట్ చెప్పాను. ఏ సామాజిక వర్గాలు ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయో సామాజిక వర్గాలకి ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు గాని, మరిన్ని రాయితీలు గాని, మరిన్ని వసతులు గాని కల్పించడానికి ఆస్కారం ఉంటదండి. ప్రభుత్వం దగ్గర ఆ డేటా అనేది ఖచ్చితంగా ఉండాలని నేను హ్మ్. చెప్తూ ఉన్నానండి ఇప్పుడు డిబేట్‌లో కూడా. ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి సమగ్ర కులగణన, సమగ్ర జనగణన ఆధారంగా ఎవరైతే నిరుపేదలున్నారో, ఎవరైతే అల్పాదాయ వర్గాల వారు ఉన్నారో, వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు, ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించటం చేయగలగాలి. గతంలో వాంబే అనే ఒక స్కీమ్ ఉండేది. వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన. అంటే వెనకబడినటువంటి నిరుపేద వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వాంబే అనేది పెట్టడం కూడా జరిగింది. అట్లాగా ప్రధాన మంత్రి అది ఇప్పుడు మనకి గాంధీ గారి పేరు తీశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్. అంటే ఇది జాతీయ ఉపాధి హామీ పథకం అండి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పని లేనటువంటి కాలాల్లో వారికి కొంత జీవన భృతి కల్పించడానికి చేసేవారు. మరి ఇటువంటియన్నీ ప్రభుత్వాలు ఇటువంటి కొత్త పథకాలు పెట్టాలనుకోండి, అసల నిరుపేదలు ఎంతమంది ఉన్నారు? అసలు అల్పాదాయ వర్గాలు ఎన్నున్నాయి? ఏ కులాల్లో వెనకబడితనం ఉంది? ఇటువంటియన్నీ కూడా మౌలికమైనటువంటి సర్వేల ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి రిపోర్ట్‌లు ఉన్ననాడు, ఖచ్చితంగా వారికి ఎంతో కొంత మెరుగుపరిచేటువంటి జీవన ప్రమాణాల్ని, మెరుగుపరిచేటువంటి ఆహార భద్రత, స్థిరమైనటువంటి గృహ నివాసం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. హ్మ్. ఇటువంటి సర్వేల ద్వారా వాళ్ళ దగ్గర రిపోర్ట్‌లు లేనప్పుడు ఏ కులం వెనకబడితనం ఉంది? ఏ సామాజిక వర్గాలు అల్పాదాయం ఉన్నదని ఎలా తెలుస్తదండి? ఇటువంటి సర్వేలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి
చిన్న చిన్న వర్గాల వారికి, అల్పాదాయ వర్గాలకి, నిరుపేదలకి, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానండి. అంటే డిజిటల్ ద్వారా కూడా జనగణన వల్ల డేటా ఖచ్చితంగా ఖచ్చితత్వం పెరుగుతుందంటారా? అంటే ఇది ఎలా ఉన్నదంటే ఒక నిర్దిష్టంగా చేయాలండి. మొన్న సంమిత్వ సర్వే అనేది ఒకటి జరిగిందండి. అసలు ఆ సంమిత్వ సర్వే మీద కనీసం క్లాసులు కూడా కండక్ట్ చేయకుండా, వాళ్ళకి దాని మీద అవగాహన రాహిత్యంతోటి చేస్తూ ఉన్నారండి. క్లాసులు కండక్ట్ చేయకపోవడం ఏంటి? ఎందుకు అవగాహన రాహిత్యం ఉంది? హ్మ్. ఇవన్నీ కూడా తెలియట్లేదు. ఎందుకంటే అలా విలేజ్ మ్యాప్ ఎలా తయారు చేయాలి? ఆ విలేజ్ మ్యాప్‌లో జియో స్టేషనరీ రేఖాంశాలు, అక్షాంశాలు, జియో స్టేషనరీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా ఒక మ్యాప్‌లోకి ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎలా తీసుకొని రావాలనే అవగాహన ఈ పంచాయతీరాజ్ సెక్రటరీలకి లేదండి. హ్మ్. నేను చాలా గమనించాను. వాళ్ళొస్తారు. కనీసం వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొచ్చి కొలత కొలవకుండా వాళ్ళే మ్యాప్‌లో ఇంక్లూడ్ చేసేసి చేస్తున్నారు. అలాగే డిజిటల్ సర్వే మీద అవగాహన లేనటువంటి వ్యక్తులకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. నేను చూస్తూ ఉన్నాను. ఇంకా పాత కాలంలో ఉండేటువంటి కొంతమంది చదువుకోలేనటువంటి 10థ్ క్లాస్ చదివితే లేకపోతే తండ్రి జాబ్ కొడుకోవచ్చు. ఆ రకమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కోఆపరేటివ్ సొసైటీస్‌కి కూడా కొంచెం వెళ్తున్నానండి. అక్కడ కంప్యూటర్ కూడా టెక్నాలజీ కూడా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ డేటా కూడా చూపించలేనటువంటి పరిస్థితులున్నాయి. కానీ కంప్యూటరీకరణ చేశారు. కోఆపరేటివ్ సొసైటీ డేటా అంతా కూడా. అంటే ఇటువంటివి ఏమవుతుంది? వారు చేయాలనుకుంటే వారికి శిక్షణా తరగతులు ఖచ్చితంగా అవసరమండి. హ్మ్. అంటే మీరడిగారు కదా! యాక్యురసీ‌గా ఉంటుందా? వాళ్ళు చేస్తే అది ఖచ్చితంగా ఉంటుందా అని అన్నదానికి నేను చెప్తున్నానండి. యాక్యురసీ ఉండాలంటే ఏం చేయాలి? ఆ సిస్టమ్ మీద వాళ్ళకి అవగాహన కలగాలి. ఆ డిజిటల్ వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం డేటాని క్రోడీకరించొచ్చుమా? లేకపోతే ఎటువంటి థర్డ్ పార్టీ టూల్స్‌ని వాడి మనం ఎలా చేయొచ్చు? లేకపోతే ఆధార్ మ్యాపింగ్ ద్వారా చేయొచ్చుమా? కుటుంబం యొక్క రేషన్ కార్డుల ద్వారా ఉండేటువంటి కుటుంబ సభ్యుల ఆధారంగా మ్యాపింగ్ చేయొచ్చుమా? ఒక గ్రామంలో ఓ 100 రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి. రేషన్ కార్డులో ఎంతెంత మంది ఉన్నారు? వాళ్ళ ఆధారంగా వాళ్ళ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇస్తే డేటా మ్యాప్ చేసేస్తది. ఎవరు హ్మ్. చేయవలసిన అవసరం లేదండి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. అట్లా చేస్తారా? అంటే యాక్యురసీ‌గా ఉండాలి. ఎందుకంటే ఎవరు మిస్ అవ్వకూడదు. ఎన్ని కుటుంబాలున్నాయి? ఇయన్నీ కూడా రావాలి. ఆ రావాలనుకున్నప్పుడు వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి. ఏది ఎంటర్ చేయాలి? ఎలా డిజిటల్ సర్వే చేయాలి? ఏ రకంగా డిజిటల్ సిస్టమ్స్‌లో ఎంటర్ చేయాలి? డేటాని ఎలా క్రోడీకరించాలి? ఎలాగా మెర్జ్ చేయాలి? ఇవన్నీ కూడా అవగాహన ఉండాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ పంచాయతీ కార్యదర్శులకు గాని, వీఆర్‌ఓలకు గాని కొంతమేర అవగాహన రాహిత్యం ఉంది. అంటే అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిందండి. వాళ్ళకి అప్‌డేట్ అవ్వాలి. అప్‌డేట్ అవ్వాలంటే డైరెక్ట్‌గా ఎవరు చెప్తే అప్‌డేట్ అవ్వలేరు. ఇప్పుడు ఉన్నటువంటి చదువుకున్న పిల్లల నుంచి చిన్న స్థాయి నుంచి కూడా అప్‌డేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అప్‌డేట్ అవుతారు. కానీ వాళ్ళకి అప్‌డేట్ లేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి, స్థిరమైనటువంటి ఒక అవగాహన కల్పించేటువంటి శిక్షణా తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వాళ్ళని ఇటువంటివి చేయడానికి పెట్టాలి. సమిత్వ సర్వే అనేది చాలా లోపభూయిష్టంగా కూడా జరిగిందండి చాలా ప్రాంతాల్లో. వైటీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. యెస్. వాళ్ళకి తెలియట్లేదు. అలా దస్తావేజుల ద్వారా ఎంతెయ్యాలి? ఇప్పుడు ఒకే గ్రామంలో ఒక వ్యక్తికి 4, 5 చోట్ల ఆస్తులుంటాయి. వాడు ఎక్కువ రాయించుకోవచ్చు, తక్కువ రాయించుకోవచ్చు. పక్కనోడు కూడా ఎక్కువ రాయించుకుంటాడు. ఎక్కడి నుంచి తెత్తారండి? అందరూ ఎక్కువ రాయించుకున్న భూమి ఎక్కడి నుంచి తెత్తారాళ్ళు? అంటే ఏంటి? సరైనటువంటి, స్థిరమైనటువంటి నిర్దిష్టంగా అక్కడ సర్వే జరగలేదండి. ఏదో వచ్చారు విలేజ్ సర్వేయర్‌లు ఏదో కొలిచేశారు. అలా కనీసం వివరాలు కూడా చెప్పలేదు. కనీసం డాక్యుమెంట్లు పరిశీలించలేదు. ఎందుకు ఈ సర్వే చేశారో నాకు అర్థం కాలేదు. యెస్. తేజస్విని గారు, గృహ సౌకర్యాలు వివరాలు సేకరించడం ద్వారా అయితే పేదరిక నిర్మూలనకు దోహదపడతాయంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూసుకుంటే చాలా మంది సొంత ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది గూడా ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ గూడా ఇల్లు కల్పించాలి. వాళ్ళందరికీ గూడా ఆర్థికంగా మనం ఏదైతే చేయగలమో, ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం గూడా ఏదైతే రాష్ట్రానికి ఇవ్వాలో ఆ పెట్టుబడుల ద్వారా పేదరిక నిర్మూలన జరిగే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఖచ్చితంగా ఈ మిగిలిన 3 సంవత్సరాల్లో అది చేసి చూపిస్తారని కూడా నేను చెప్తున్నాను. హ్మ్. అంటే అయ్యప్ప గారు, మనం చూసుకున్నట్లయితే కూడా ఈ జనగణన ఆలస్యం కావడానికి ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు చెయ్యాలి జనగణన అనేది. ఆలస్యం కావడానికి కారణాలేంటంటారు?
అదండి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మీద కూడా కొంచెం అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత ఉండటం, రాష్ట్రంలో ఉండేటువంటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ దానికి కొంత కేటాయించాలి. ఇప్పుడు సమితో సర్వే చేశారు. ఇప్పుడు జనగణన, సమగ్ర జనగణన, కులగణన చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోటి ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా శాశ్వత గృహం, శాశ్వత పక్కా ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మౌలిక వసతుల్లో భాగంగా జరుగుతుంది. ఆ రకంగా కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రతి గ్రామాలలో కూడా ఈ ఇల్లులు నిర్మించడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి ఇల్లులు నిర్మించాలంటే నిరుపేద వర్గాల్ని గుర్తించాలి. గుర్తించాలంటే ఈ సర్వేలు ఉపయోగపడతాయి. ఈ సర్వేలు ఎప్పుడో జరగాలి. ఎప్పటి నుంచో 2011 జనాభా లెక్కల తర్వాత ఈ ఖచ్చితంగా ఈ జనాభా లెక్కలు జరగట్లేదు. మళ్ళీ ఇంకోటేంటంటే ఈ జనాభా లెక్కల్లో ఉన్న జనాభా కంటే కూడా కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పి తెలంగాణలో కూడా ఒక పెద్ద దుమారం కూడా రేగిందండి. అంటే బీసీ యొక్క జనాభాని తక్కువ చేసి చూపించారు. అసలు అంత జనాభా బీసీలు అంత తక్కువ లేరు. కావాలని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీక్ చేయడానికి ఇట్లా చేశారని చెప్పి కొంత వ్యవహారం వచ్చిందండి. అది కూడా నిజమే కదండీ! అంటే ఖచ్చితమైనటువంటి అదే నేను చెప్తున్నానండి. రేషన్ కార్డుల ఆధారంగా, ఆధార్ డేటా ఆధారంగా డిజిటలైజేషన్ చేస్తే ఇటువంటి తప్పిదాలు జరగవండి. హ్మ్. ఆధార్ డేటా ఆధారంగా డిజిటలైజేషన్ చేయాలి. స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డుకోటి, ఆధార్ కార్డుకోటి, పాన్ కార్డుకోటి, డ్రైవింగ్ లైసెన్స్‌కోటి అలా కాకుండా కుటుంబానికి ఒక కార్డ్ అనేది ఉండాలి. అది ఓపెన్ చేస్తే ఆ కుటుంబంలో ఎంతమందికి రేషన్ కార్డులున్నాయి, ఎంతమందికి ఆధార్ కార్డులున్నాయి, ఎంతమందికి పాన్ కార్డులున్నాయి అన్నీ లింక్ అప్ అయ్యి ఉండాలి. అది కుటుంబ డిజిటల్ కార్డ్ అని చెప్పి ఒకటి ఇష్యూ చేయాలి. ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి, టెక్నాలజీస్ తోటి మేము ఎన్నో సార్లు మన గౌరవ గతంలో లోకేష్ గారు పనిచేశారు ఐటీ మినిస్టర్‌గా. ఆయన కూడా చెప్పడం జరిగింది. అది చేద్దామన్నారు. ఈ లాట్‌లో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఐటీ మంత్రిగా ఆయన మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం కూడా జరుగుతది. ఖచ్చితంగా. అంటే ఈ డేటా ఆధారంగా అంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి ఇలా డిజిటల్ గణన జరుపుతూ డేటా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎంతవరకు వీలవుతుందంటారు? ఇలా అదే చేయడం నేను మంచిదేనా? చెప్పింది. అవుతుందండి. ఎందుకంటే మనం చెప్పామండి. ప్రభుత్వం దగ్గర స్థిరమైనటువంటి కులగణన, జనగణన జరగాలి. కులగణన అంటున్నాం. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ అని కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు. అదే కొన్ని నియోజకవర్గాల్లో. హ్మ్. ఎంపీ సీట్లు గాని, లోక్‌సభ గాని, అసెంబ్లీకి గాని. మరి అలాంటివి పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ దామాషా ప్రాతిపదికన వాళ్ళ జనాభా ఎంతుందో ప్రభుత్వం దగ్గర ఆధారం ఉంటే ఒకప్పుడు మా నియోజకవర్గం పక్కన ఆచంట అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది కాబట్టి అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ పెట్టారు. తర్వాత ఇప్పుడు అమలాపురంలో ఎస్సీ రిజర్వ్డ్ పెట్టారు. కొవ్వూరులో పెట్టారు, గన్పవరంలో పెట్టారు, రాజోల్లో పెట్టారు. తర్వాత అక్కడ ఆ వర్గాలు డెవలప్ అయ్యి అక్కడ అవసరం లేదు. అక్కడ ఎమ్మెల్యే ఆ సామాజిక వర్గం వ్యక్తి అవసరం లేదు. ఇంకో చోట అవసరం అనుకున్నప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో ఉన్నటువంటి సీట్‌ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి. పెట్టాలనుకున్నప్పుడు అక్కడ జనాభా ఎంత ఉన్నదని తెలియాలి కదండీ! హ్మ్. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇవ్వాలన్నా, లేకపోతే బీసీ రిజర్వ్డ్ స్థానం ఇవ్వాలన్నా, ఇప్పుడు ఎలక్షన్ ప్రాతిపదికన మరి అక్కడ జనాభా ఎంతుంది? వాళ్ళ వెనకబడితనం ఎలా ఉంది? అనేది ప్రభుత్వం దగ్గర సమగ్ర వివరాలు ఉండాలి కదా! ఆ వివరాలనేవి సేకరిస్తున్నారండి. ఆ వివరాలు సేకరించబట్టే వాళ్ళ వెనుకబడితనం ఎలా ఉందో, ఆయా వర్గాల వారికి ఖచ్చితంగా రాజ్యాధికారంలో వారికి కూడా కొంత మొత్తంలో సీట్లు కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. సీట్లు కేటాయించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లిఖితపూర్వకంగా ఉండాలి. హ్మ్. అది ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకుంటాయి. హ్మ్. యెస్. ఫైనల్‌గా తేజస్విని గారు చెప్పండి. అంటే ఈ ఏదైతే కులగణన గాని, జనగణన గాని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గణాంకాలు దుర్వినియోగం అయ్యే ఏమన్నా ప్రమాదం ఉందా అంటే ఏం చెప్తారు? లేదు అంటే ఇది జరిగితేనే మంచిది అంటారా? ఖచ్చితంగా అండి. ఇది జరిగితేనే ప్రజల అభివృద్ధి. పేద ప్రజలు పేద ప్రజల్లాగే ఉండిపోకుండా వాళ్ళకి ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి జరగాలి, వాళ్ళకి ఒక సొంతింటి కల, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందించాలనేది మొత్తం కూడా వాళ్ళ ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు గాని ప్రతి ఒక్కటి కూడా బయటికి తెలుస్తాయి. తెలియడం వల్ల ఏమవుతుందో ఆ సమస్య అక్కడ క్లియర్ అవుతుంది. ఎప్పుడు కూడా పేదవాళ్ళు పేదవాళ్ళలాగే ఉండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇలా కులగణన, జనగణన చేయడమే చాలా మంచిది. ఇది కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తుండేది కాదు. ఇది కేవలం ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం. ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఎక్కడ కూడా భారతీయులు రాణిస్తున్నారు. దాన్ని ఇంకా కొంచెం పెంపొందించాలి. అంటే ఈ పేద ప్రజలకు మనం అండగా నిలబడాలి. వాళ్ళను వృద్ధిలోకి తీసుకొని రావాలి.
వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి. అలా అన్నప్పుడు ఒక డిజిటల్ డేటా మన దగ్గర ఉండాలి. ఏ కుటుంబానికి మనం ఏం చేయాలి, ఈ కుటుంబ పరిస్థితి ఏమిటి, ఈ కుటుంబ సంపాదన ఏంటి, వీళ్ళకి ఇల్లు ఉందా లేదా, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు అనేది ఒక డేటా ఉంటే ఖచ్చితంగా మనము అభివృద్ధి చేసుకోగలం, జీవన నైపుణ్యాన్ని మార్చగలం. ఎస్. ఫైనల్గా అయ్యప్ప గారు మీరు చెప్పండి, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గణాంకాలు ఏమైనా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందా? లేదు అంటే అలాంటిది ఏం జరగదు అంటారా? దుర్వినియోగం చేసేవాళ్ళు దుర్వినియోగం చేస్తారండి. ఎలా దుర్వినియోగం చేస్తారో నేను చెప్తాను. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అంటే ఎంటెక్ యూనివర్సిటీలో నేను చదివాను కాబట్టి నేను అనేక సాఫ్ట్వేర్ డిజైన్లో కూడా నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు లాయర్గా ఇది ఉన్నాను కాబట్టి ఇప్పుడు మన దగ్గర డేటా తీసుకెళ్ళి ఎవరైతే సైబర్ నేరగాళ్ళు కూడా చెలరేగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే అల్పాదాయ ఎవరైతే రిచ్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ వాడు చదువుకున్నాడా లేదా అని చెప్పి అన్ని డేటా అనేది వాళ్ళు హైజాక్ చేస్తారండి. చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డేటా వెళ్ళింది అనుకోండి వాళ్ళని టార్గెట్ చేస్తారు. లేదనుకోండి వాళ్ళు వాడేటువంటి మొబైల్స్కి ట్రాపింగ్ చేయడం, వాళ్ళు ఏంటని తెలుసుకోవడం, దీని మీద మళ్ళీ ఈ ఈ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా. ఇప్పుడు ఇది జరగడానికి కూడా ఇటువంటి డిజిటల్ ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఎలా అంటే మొన్న టీచరు రిటైర్ అయిపోయిన తర్వాత ఆవిడకి ఏదో పెన్షన్ డబ్బులు వచ్చింది, అదే మొత్తం రిటైర్మెంట్ డబ్బు అంతా వచ్చింది. 1,95,00,000 భారీ మొత్తంలో వచ్చాయి ఆవిడికి. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం మీద ఆవిడ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి 1,95,00,000 ఉంటే వీళ్ళు ఏం చేశారు, ఆవిడ అకౌంట్ లో ఉన్నట్టు వాళ్ళు తెలుసుకుని వీళ్ళు ఈవిడ ఏదో చిన్న చిన్న ఏవో ఉంటాయి కదండి, స్కూల్ స్థాయిలో ఏవో ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆవిడ హిస్టరీ అంతా తెలుసుకుని ఆవిడ ఎప్పుడో ఒక పిల్లవాడిని కొడితే అది పోక్సో కేసు అయితే దాన్ని భయపెట్టి ఒక పోలీస్ స్టేషన్ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వీడియో ద్వారా కాల్ చేసి మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నాం ముంబై నుంచి, ఇది మా పోలీస్ స్టేషన్ అని చెప్పి అక్కడ అందరూ డ్రెస్సులు వేసుకుని ఉంటారు పోలీస్ డ్రెస్సులు, అవి అక్కడ సెంట్రల్ జైలు పెద్ద ఏదో క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా ఆ సెటప్ అంతా ఏదో సినిమా స్టూడియో లాగా రెడీ చేసి నుంచి అక్కడి నుంచి ఫోన్ చేసి అమ్మ నువ్వు నీ అకౌంట్లో 1,95,00,000 ఉన్నాయి, నువ్వు రిటైర్ అయ్యావు, నీకు రిటైర్డ్ సొమ్ము నీకు కావాలా లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళడం కావాలా అని చెప్పి భయపెట్టి అలాగే ఫోన్ కాల్లోనే ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. మొన్న ప్రకాశం డిస్టిక్ లో ఇప్పుడు ముంబైలో అరెస్ట్ అయిపోయి ఉన్నాడు, పూణేలో ఒక కుర్రవాడు, ఇంకో కుర్రవాడు వచ్చి మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో కూడా ఒక అరెస్ట్ అయ్యాడు. మన ఆంధ్ర పిల్లవాళ్ళే ఇద్దరు కూడా నగర్ ఎవరో ఫోన్ చేశారంట, వీళ్ళు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు, నౌకరీలో పెట్టారు డేటా. ఫోన్ చేసి మీరు మీకు జాబ్ ఇప్పిస్తాము, మీరు అర్జెంట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఇవ్వాలన్నారు. అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఇచ్చారు. మేము ఒక యాప్ చెప్తాము, నెంబర్లు మీరు ఆన్లైన్లోనే జాబ్ ఉంటుందని చెప్పేసి ఆ యాప్ మీరు క్లిక్ చేయించాలి, మీరు ఫార్వర్డ్ చేయండి అన్నారు. ఆ యాప్ను ప్రమోట్ చేస్తే ప్రమోషన్ కొరకు జాబ్ అన్నట్టు వీళ్ళు చేశారు. ఆ యాప్ ద్వారా 13 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళే ఇన్బిల్ట్ గానే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయేలాగా పెట్టేసుకున్నారు. అది బిట్ కాయిన్ మోసం అంటారు. అటువంటి మోసాలు కూడా జరిగినాయి. అంటే ఏంటి, ఒక కుటుంబం యొక్క డేటా ఉంటే వాళ్ళలో జాబ్ సెర్చింగ్ ఉందా, లేకపోతే వాళ్ళు చదువుకోలేని వ్యక్తులు ఉన్నారా, వాళ్ళ కింద చదువుకోలేని వ్యక్తుల దగ్గర 10 ఎకరాల పొలం ఉంటుంది, వాళ్ళు ఎలాగుండానే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి ఘటనలు కూడా చాలా ఉంటాయి. ఇటువంటి మోసాలు కూడా జరుగుతాయి. అంటే టెక్నాలజీ ఎంత ఉందో మోసగాలు కూడా అంత ఇదిగా టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు మోసాలు ఎలా చేయాలి, దేన్ని పట్టుకుంటే మోసం చేయొచ్చు అని చెప్పి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఏంటి మీకు ఓటీపీ చెప్పండి మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామని. ఇలాగా ఎవరు రిచ్ అంటే డేటా అనేది హైడ్ చేయాలి. నేను అది చెప్తున్నానండి. డేటా అనేది ఏ వ్యక్తులకి కూడా వెళ్లకుండా, రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక సెక్యూరిటీ విభాగంలోకి వెళ్ళిపోవాలి. వాటి డీటెయిల్స్ కావాలనుకున్నాను ఎంటర్ చేయడం వరకే తప్ప వాటి డీటెయిల్స్ ఎవరికి కనపడవు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ డీటెయిల్సే కనపడాలి, పోలీసులకు వాళ్ళ డేటా కనిపించాలి, పంచాయతీరాజ్ యాక్ట్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రం కనిపించాలి. వాడి ఎక్స్ట్రా కరిక్యులర్ డీటెయిల్స్ అనేది ఉండకూడదు, రిజ్యూమ్ డీటెయిల్స్ లాగా. అలా ఉండకుండా ఆ యొక్క డేటా అనేది ఆన్లైన్ ద్వారా డిజిటల్ ద్వారా నిక్షిప్తం చేయాలండి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. లేదంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఆగుతారండి, డేటా అంతా ఒక చోట వండి వార్చి పెడితే శుభ్రంగా తింటాకు వచ్చారా, అది కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల అటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో
బ్యాంకులు ఎన్ని హైజాక్ చేస్తున్నాయి, ఎన్ని సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి మీకు తెలుసు. లక్షలాది సైబర్ క్రైమ్ నేరాలు. ఒక హైకోర్టు లాయర్‌గా నేను వందలాది కేసుల్ని నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎక్కువ ఫోన్ కాల్సే అవి. నిన్న ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 35 మంది మన వైకే డ్యామ్‌కి ఎందుకు చెప్తున్నానంటే 35 మంది ఒక నిరుపేదలైనటువంటి ఈ మేకలు మేపుకునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి 35 కుటుంబాల దగ్గరికెళ్ళి ఎవడో బెంగుళూరు నుంచి వచ్చి మొత్తం 10 లారీలు యేసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చి చెక్కులు ఇచ్చాడంట. ఆ చెక్కు మోసం. ఆ చెక్కు కలర్ ప్రింట్ ద్వారా నీట్‌గా చేసేసాడు. చేసి అన్నీ మోసం చేశాడు. బ్యాంక్‌కెళ్తే ఆ నంబరు లేదు, ఆ అకౌంటు లేదు, ఆ చెక్కు లేదు. అన్నీ అబద్దాలు. చెక్కు కొంత అమౌంట్ ఇచ్చి చెక్ ద్వారా ఇస్తున్నామని చెప్పి 35 కుటుంబాలను మోసం చేసేసారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేనటువంటి అమాయకులు, వాళ్ళు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు దగ్గరికెళ్ళి ఈజీగా చీటింగ్ చేయొచ్చు అని చెప్పి యేసుకు వెళ్ళిపోయాడు. వాడిది అనంతపురంలో ఇల్లున్నదంట వాడిది. అది వైకే ఛానల్ ద్వారా ఎందుకు చెప్తానంటే వాడిది అనంతపురంలో ఇల్లుంది. వాడి మీద కేసు పెట్టారు పాపం. ఆ దాదాపు ఆ 35 కుటుంబాల్లో 2,83,00,000 రూపాయలు దోచేసుకున్నారు. మీకు ఆ డీటెయిల్స్ కూడా నేను వైకే ఛానల్‌కి ఇస్తాను. ఎందుకంటే ఇటువంటి అల్పాదాయ వర్గాల్ని, చదువుకోని వ్యక్తులను కూడా మోసం చేసేటటువంటి సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందే నేను చెప్తున్నానండి. అట్లాగా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి డేటా అనేది నిక్షిప్తం చేసినప్పుడు దానికి డిజిటల్ డేటాను సేకరించడమే కాదు, దాని సెక్యూరిటీ నిబంధనలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా తీసుకోవాలని చెప్పి నేను వైకే ఛానల్ ద్వారా నేను ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్యప్ప గారు. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు. దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.